నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. రాహువు కేతు వల్ల కలిగే యోగాలేంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సిద్ధపల్లి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ముఖ్యంగా ఈ రాహు కేతు వల్ల యోగాలు కూడా కలుగుతాయా? ఎటువంటి యోగాలు కలుగుతాయండి? ఇక్కడ రాహుకేతు అనగానే చాలామందికి ఏంటంటే భయం కలుగుతుందమ్మా. ఈ భయం అనేది అసలు ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాహుకేతువుల వలన అవయోగాల గురించి అంటే దోషాలని చెప్పడం నేర్చుకున్నారు. యాక్చువల్గా అయితే అది అవయోగము యోగము అంటాం. ఈ రాహుకేతువుల వలన సర్పయోగం కలుగుతుంది. సర్పయోగం అంటే కాల సర్పయోగం అంటాం. ఈ కాల సర్పయోగం అనగానే అర్థం ఏమిటంటే ఈ యొక్క రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండిపోవటం, అలాగే రాహు చంద్రుడితో చేరి లగ్నంలో ఉన్న లేదా జాతకంలో ఉన్న స్థానాన్ని బట్టి ఒక్కొక్క యోగం కలుగుతుంది. ఇప్పుడు లగ్నంలో కానీ 6వ స్థానంలో కానీ చంద్రరాహుల యొక్క కలయిక ఉంటే దాన్ని పైచాచిక యోగము అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళకి మానసిక రుగ్మతలు ఉంటాయని అర్థం. తర్వాత రాహు వలన అష్టలక్ష్మి యోగం కలుగుతుంది. అంటే రాహు 6వ ఇంట్లో ఉండి కేతు 12వ ఇంట్లో ఉంటే అది అష్టలక్ష్మి యోగం అంటాం. ఇలాగా రాహు పంచమ స్థానంలో కానీ కేతువు పంచమ స్థానంలో కానీ ఉంటే దాన్ని సర్పశాప యోగం అని చెప్పబడుతుంది. ఇలా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క యోగం అనేటువంటిది వస్తుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి కాలసర్పయోగం అంటాం. ఈ కాలసర్పయోగంలో అంతకుముందు దీని గురించి ఒక పెద్ద ఎపిసోడే చెప్పుకున్నాం. అయితే ఈ కాలసర్పయోగంలో దాదాపుగా రాహు కేతు ఎక్కడ ఉండి అంటే అది 1వ స్థానం నుంచి 7వ స్థానం మధ్యలో గ్రహాలు ఉండొచ్చు. ఇలాగ 12 ఉంటాయన్నమాట వాటికి. కాబట్టి ఈ కాలసర్ప యోగం అనేటువంటిది ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కరు ఉంటుంది. 12 యోగాలకి 12 పేర్లు ఉన్నాయి. అవి ఒకరోజు ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, అది అయిపోయింది. అయితే ఈ సర్పయోగం వలన చాలామందికి ఎక్కువగా చెడు జరుగుతుంది అనుకుంటారు. చెడు కాదు, అది మనకి నేర్పిస్తుంది. వీళ్ళు నేర్చుకోవటం మానేసి భయపడుతూ ఉంటారు. దానివల్ల అది మనకి చెడ్డగా అనిపిస్తుంది. ఇంకపోతే ఈ అష్టలక్ష్మి యోగం కలుగుతుంది. ఈ అష్టలక్ష్మి యోగం కలగటానికి ఒక రాహుకేతువులే కారణం కాదు. కాకపోతే 6వ ఇంట్లో రాహు ఉండి 12వ ఇంట్లో కేతు ఉండి కేంద్ర కోణాల్లో గురువు కానీ ఉన్నట్లయితే దాన్ని అష్టలక్ష్మి యోగంగా చెప్పబడుతుంది. అంటే జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాహు 6వ స్థానంలో కేతు 12వ ఇంట్లో అయితే గురువు కూడా కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం అనేటువంటిది లభిస్తుంది. కేంద్రం అంటే 4, 7, 10 స్థానాలు లేదా లగ్నం. అలాగే కోణం అంటే 2, 5, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు గురువు ఈ యోగం అనేది వస్తుంది. అష్టలక్ష్మి యోగం అంటాం. ఈ అష్టలక్ష్మి యోగం వలన అన్నీ ఉంటాయా అంటే వాటిని అంటే యోగం ఉన్నప్పటికీ అన్నీ వస్తున్నప్పటికీ కూడా ఒక చంద్రుడు చేరిపోతే మరల రాహుతో దానికి విఘాతం కలుగుతుంది. అంటే గొప్పగా బ్రతుకుతూ ఉంటారు ప్రపంచానికి, వాడికి ఏమో అనుకుంటాడు కానీ వీడి జేబులో రూపాయి ఉండదు. అట్లాగా ఆ యోగం ఉన్నప్పటికీ కూడా దానికి విఘాతం కలుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సర్పశాపయోగం అంటాం. ఈ సర్పశాపయోగానికి రాహు పంచమ స్థానంలో కానీ కేతు పంచమ స్థానంలో కానీ ఉన్నప్పుడు సర్పశాపయోగం అంటాం. దాన్ని మన వాళ్ళందరూ నాగదోషం ఉంది, అందువల్లే బిడ్డలు పుట్టట్లేదు అని చెప్తారు. అయితే పంచమ స్థానం అనగానే చాలామందికి తెలియాల్సిందే అది సంతాన స్థానము అని చెప్తాం. ఈ సంతాన స్థానంలో ఇక్కడ రాహు తను ఉన్న స్థానాన్ని బట్టి అది శత్రుస్థానమా మిత్రస్థానమా అతనున్న నక్షత్రాన్ని బట్టి దోషం ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్కసారి బహుపుత్రకారకుడుగా ఉండేటువంటి రాహు పంచమంలో ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు అదే ఒక శత్రురాశికి వచ్చేసరికి సంతానం కలగటానికి చాలా ఆలస్యం అవుతుంది. కలిగినా కూడా ఆ సంతానం సరైన సంతానంగా ఉండరు. తర్వాత కేతువు కూడా పంచమ స్థానంలో దోషాన్ని ఇస్తాడు. ఎలా అంటే సింహలగ్నానికి 5వ ఇల్లు అయినటువంటి ధనుస్సులో మూలా నక్షత్రంలో ఉంటే అసలు సంతానం అనేది ఉండదు చాలామంది. అది వేరే రకంగా అంటే IVF ద్వారానో లేకపోతే ఇంకొక ప్రాసెస్లో కనాల్సి వస్తుంది. అదే ధనుర్రాశిలో పూర్వాషాఢలో అంటే ఒక సంతానం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి తులాలగ్నానికి పంచమ స్థానం కుంభం అవుతుంది. ఈ కుంభంలో కేతు ఉన్నాడు అనుకోండి, అది కూడా రాహు నక్షత్రంలో ఉంటే కలగడు. అదే మనకి కుజుడి నక్షత్రంలో కేతు ఉన్నా కూడా సంతాన దోషం ఉంటుంది. అదే గురువు నక్షత్రం పూర్వభద్రలో ఉన్నట్లయితే సంతానం ఉంటుంది. కానీ ఆ స్థానాధిపతి అయినటువంటి శని వ్యయంలో ఉంటే ఎంతమంది సంతానం ఉన్నా ఆ సంతానం ఈ తండ్రితో చివరికి విభేదిస్తారు. అలాంటి జాతకాలు చాలా
ఉన్నాయి, కానీ పేరు మెన్షన్ చేయకూడదు కాబట్టి ప్రముఖమైనటువంటి వ్యక్తుల గురించి ఏదో పేరు కోసం చెప్తే బాగోదు. ఇలాంటి దోషాలు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇలాంటి వాటికి పరిహారాలు ఉంటాయా అంటే, పరిహారాలు అనేటువంటివి ఎప్పుడు కూడా చాలామంది అవి చేసేస్తే మాకు రావు అనుకుంటారు. కానీ చేస్తే కూడా రాకుండా ఉండాలంటే మనం మారాలి. పరిహారం అంటే పరివర్తన, అంటే మనం పరివర్తన చెందాలి. కానీ మన మనసుని అలాగే ఉంచుకొని మనం ఎన్ని పూజలు చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు ఎక్కడా కూడా. ఎందుకంటే నువ్వు మారటం కోసం మాత్రమే పూజ అనేటువంటిది, పరిహారం అనేటువంటిది నీ యొక్క వ్యక్తిగతంగా నిన్ను నువ్వు మార్చుకోవటం కోసం మాత్రమే చేసేటువంటి దీన్ని పరిహారం అంటాం. అలాగే నీకున్న దోషం పోవాలి అంటే ఇప్పుడు నీ జాతకాన్ని నువ్వే మార్చుకోనాయనా అని చెప్తారు. ఎందుకంటే ఎవరు మార్చలేరు దాన్ని. మామూలుగా మీకు ఈ పరిహారం చేస్తాం మేము ఈ జీవితాలను మారుస్తామంటే మా జీవితాలే మేము మార్చుకోవచ్చు కదా, మీ జీవితాలు మార్చే బదులు. మా జీవితాలు మేము మార్చుకుంటే మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉండదు. కాకపోతే చెప్పే స్థానంలో ఒక్కొక్కరికి, ఇప్పుడు టీచర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్పే పాఠాలు విని చాలామంది పెద్ద పెద్ద ఇంజనీర్లు అవుతారు. ఈయన అవ్వచ్చు కదా అని చాలామంది అంటారు, కానీ ఆయన చెప్పే బాధ్యత అయింది. అలాగే మాది కూడా చెప్పే బాధ్యత. అయితే పరిహారాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కర్మజీవనమైనటువంటివి ఉంటాయి. కర్మజీవనం అంటే మనం ఖచ్చితంగా వాటిని అనుభవించి తీరాలి. ఎంత తెలిసినా కూడా అది తప్పించుకోకూడదు అన్నటువంటిది ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే తప్పించుకుంటే రేపటి రోజున చాలా పెద్దది అవుతుంది. ఎందుకంటే ఈ రోజున మనం ఒక చిన్న అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాలు ఆడుతూనే పోతే చాలా పెద్ద ఇది అవుతుంది. అలాగా ఒక దోషాన్ని మనం తగ్గించుకోవటం కోసం అది పరిహారం రూపంలో మనం చేసి వదిలేస్తే అది కష్టం. పరిహారం చేసిన తర్వాత కూడా మనం దాన్ని పరివర్తన చెందాలి. పరివర్తన అంటే మనల్ని మనం మార్చుకోగలగాలి. మార్చుకుంటేనే అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సర్పశాపయోగం ఉన్నది, రాహు వల్ల కలిగేటువంటి సర్పశాపయోగం. ఈ సర్పశాపయోగం అన్నటువంటిది అంటే ఏమిటి అంటే పిల్లలు పుట్టట్లేదు అన్నటువంటి ఒక కారణమే చెప్తారు. కానీ మనం మారాలి అంటే ఆహారంతో పాటుగా మన శరీర ధర్మాన్ని మార్చుకోగలిగితే మన శరీరంలో సంతానోత్పత్తికి కావలసినటువంటి ఆ శుక్రకణాలని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలి. కానీ ఊరికే పూజ చేసేస్తే సరిపోదు కదా. అలాగా పరివర్తన అనేది అంటే మార్పు అనేది మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు అష్టలక్ష్మి యోగం ఉంది, ఉన్నప్పటికీ కూడా ఆ అష్టైశ్వర్యాలు ఉండి కూడా కొంతమంది అనుభవించలేరు. అనుభవించడం అంటే వాడు దాన్ని ఇంట్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడే తప్ప దాన్ని డబ్బు అనేటువంటిది మారకం అంటే మార్పు చెందుతూ ఉండాలి. డబ్బు ఎప్పుడూ కూడా ఒకే చోట్లో ఉందనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మనకి ఒక 10 లక్షలు ఇచ్చారనుకోండి ఎవరన్నా, అవి తీసుకెళ్ళి ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. అదే బ్యాంకులో వేసుకున్నారనుకోండి నీకు వడ్డీ వస్తుంది, అంటే పిల్లలు పెడుతుంది. ఇది నేను చెప్పడం కాదు, లక్ష్మీనివాసం సినిమాలో ఎస్వి రంగారావు చెప్తాడు. నిజమే. ఎందుకంటే డబ్బు అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవటం అంటే దాచిపెట్టుకోవటం కాదు, దాన్ని కరెక్ట్ అయిన ప్రాంతంలో దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, కరెక్ట్ అయినటువంటి ప్లేస్లో ఉంచాలి దాన్ని. అంతేగాని వడ్డీ వస్తుంది కానీ ఎవడికి వస్తే వాడు ఎగ్గొడతాడు. అదే బ్యాంక్లో ఉంచితే నీకు తక్కువ వడ్డీ అయినా కూడా నీ డబ్బు నీకు వస్తుంది. కాబట్టి ఇట్లాగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, అట్లాగా పరివర్తన అనేది ఆలోచనలో ఉండాలి తప్ప నువ్వు చేసే పరిహారంలో ఉండదు. కానీ మన వాళ్ళకి ఏంటంటే వీళ్ళు మారటానికి చాలా కష్టం. ఒక అలవాటుకి అలవాటు పడిన తర్వాత ఆ అలవాటు నుంచి బయటికి రావడానికి చాలామంది తనను తాను సతమతం ఏమంటారు దాన్ని మార్చుకోవటం కోసం వాడు చచ్చిపోయి మళ్ళీ కొత్తగా పుట్టాలి. అలా పుట్టలేక వీళ్ళందరూ పరిహారాల రూపంలో మేము చేసేసాం, మాకు మంచి జరుగుతుందని ఒక సైకలాజికల్ థింకింగ్లో ఉంటారే తప్ప అది జరగదు. నువ్వు ఎన్ని చేసినా జరగదు. కాబట్టి ఈ రాహుకేతులు అసలు ఫస్ట్ రాహు అంటే మన వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక గ్రహం ఉందనో లేకపోతే ఏదో ఒక పామునో ఇట్లాంటి కథల రూపంలో విన్నారే తప్ప పాము కాదు. దాని అర్థం ఏమిటంటే విషతుల్యమైన ఆలోచన అని అర్థం. రాహు అంటే విషం దేనికి ఉంటుంది? పాముకుంటుంది. అంటే మనకు తెలిసినటువంటి జంతువుల్లో మెయిన్గా ఎక్కువగా ఉండేది పాము కాబట్టి పాము అని చెప్తారు. కాబట్టి ఈ విషతుల్యమైనటువంటి ఆలోచనలని నిన్ను రాహు అని చెప్పబడుతుంది. కేతు మోక్షకారకుడుగా చెప్పబడతాడు. మోక్షకారకుడైనటువంటి కేతువు కూడా దోషాన్ని ఇస్తాడా అంటే ఇస్తాడు. ఎందుకంటే ఉండవలసిన చోట్లో ఉండకపోతే ఏ దేనికైనా సరే అది దోషమే అవుతుంది. ఇప్పుడు ఒక స్థానంలో మనం ఒక పండు పెట్టామనుకోండి, దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు వజ్రమే ఉంది, ఆ వజ్రాన్ని మట్టిలో ఉన్నంతసేపు దాన్ని రాయి అంటారు. దాన్ని సానబట్టి ఒక షోరూంలో పెడితే దాని విలువ పెరుగుతుంది. కాబట్టి ఉండవలసిన చోట్లో ఉంటే దాని విలువ ఉంటుంది, ఉండలేని చోట్లో ఉంటే అది పనికిరానిది అవుతుంది. అలాగే 12వ ఇంట్లో ఉన్నటువంటి కేతు మోక్షాన్ని ఇస్తాడు. ఇది చాలామందికి 12వ ఇంట్లో ఇంకొక గ్రహంతో కూడా కలిసి ఉంటాయి, దానివల్ల దోషం అయిపోతుంది. ఇప్పుడు శని రాహుల యొక్క కలయిక, ఇద్దరు కూడా రాహు ఒకేలాంటి ఫలితాన్ని, శని ఒకేలాంటి ఫలితాన్ని ఇస్తాడు.
చూడటానికి ఒకేలాంటి పోలికలు ఇచ్చారే తప్ప కానీ ఫలితాలు వేరుగా ఉంటాయి. శని కర్మను ఇస్తుంటే రాహు ఆలోచనని ఇస్తాడు. కాబట్టి ఈ రెండు కలిస్తే పని అవుతుంది కాదంటలేదు, కానీ వేరు వేరు రెండు. కాబట్టి రాహు శని రెండు కలిసి ఒక జాతకంలో ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ స్థానాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని మనం చెప్పొచ్చు. ఇప్పుడు శని రాహులు 6వ ఇంట్లో ఉంటే చాలామంది అంటారు పాపగ్రహాలు కదా, పాపగ్రహాలు యోగాన్ని కదా ఇస్తాయి అంటే అది యోగం ఎక్కడిస్తాయో తెలుసుకోవాలి. ఇప్పుడు తులారాశిలో స్వనక్షత్రంలో రాహువు స్వాతిలో ఉన్నట్లయితే, అలాగే శని వచ్చేసి ఉచ్చస్థానంలో అక్కడ తులలో ఉన్నట్లయితే అది 6వ స్థానం అయితే వృషభ రాశికి వృషభ లగ్నానికి 6వ ఇల్లు కాబట్టి అది యోగం ఇస్తుంది. అలా కాకుండా అదే మిథున లగ్నానికి 6వ ఇంట్లో శని రాహువులు రుచికంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అనారోగ్యాన్ని ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే అలాగే 8వ ఇంట్లో ఉన్న అనారోగ్యాన్ని ఇస్తుంది. ఆ 8వ ఇంట్లో ఉంటే లోయర్ అబ్డెమన్ నుంచి కింద భాగాల్లో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. 6వ ఇంట్లో ఉంటే ఉన్న స్థానాన్ని బట్టి ఆ కారకత్వాన్ని బట్టి ఆ రాశి ఏ కారకత్వాన్ని ఇస్తుందో బట్టి దాన్ని బట్టి మన శరీరంలో ఉండేటువంటి అనారోగ్యం ఉంటుంది. ఎక్కువగా శని రాహువుల కలయిక ఆరోగ్య స్థానంలో ఉండి ఇబ్బంది పడితే, లేదా 8వ ఇంట్లో ఉంటే ఎముకల్లో ఉండేటువంటి మజ్జి అంటాం, అంటే మనం మూలుగా అంటాం, దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, దానికి సంబంధించిన కాల్షియం సంబంధించినటువంటి ఇబ్బందులు ఇలాంటివి కలుగుతాయి. అలాగా ప్రతిదానికి కూడా ఒక్కొక్క గ్రహంతో చేరినప్పుడు రాహు ఒక్కొక్క రకమైనటువంటి దోషాన్ని ఇస్తాడు. చంద్రరాహులు కలయిక ఉండటం వల్ల చంద్రుడు మంచి ఆలోచనల్ని అంటే సద్బుద్ధిని ఇస్తే రాహు దుర్బుద్ధిని ఇస్తాడు. ఈ రెండు కలిసి ఒకే చోట్లో ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అంటే చెడ్డ ఆలోచన అదే మనిషిలో ఉంటుంది, మంచి ఆలోచన అదే మనిషిలో ఉంటుంది. కానీ ఈ రెండు కలిసి ఉండటం వల్ల ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేక రెండు ఆలోచనలు విపరీతం అవటం వలన వీళ్ళకేమవుతుందంటే పైచార్చిక యోగం అని చెప్తారు దీన్ని. పైచార్చిక యోగం అంటే మానసిక రుగ్మత అని అర్థం. ఈ మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు మనందరం మెంటల్ డిజార్డర్స్ అంటాం కదా, అలాగా వాళ్ళకి డ్రీమ్లో ఉంటారు, ఆ డ్రీమ్లో మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి ఎక్కువ అవ్వటం వలన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకనే మన వాళ్ళు ఏం చెప్తారంటే అమావాస్య రోజు కానీ గ్రహణ సమయాల్లో కానీ వీళ్ళకి పిచ్చి ఎక్కువ ఇద్దరా అంటారు. అంటే అర్థం ఏమిటంటే ఆ చంద్రుడి యొక్క ప్రభావం, అంటే చంద్రుడు అనగానే ఎక్కడో ఉన్నటువంటి చంద్రుడికి ఉన్నటువంటి అమావాస్య వల్ల జరిగేటువంటి ఇదని కాదు. చంద్రుడు అంటే ఆలోచన విధానం. ఆ చంద్రుడికి ఎన్ని అయితే కళలు ఉంటాయో మన మనసులో కూడా అన్ని రకాలైనటువంటి షేడ్స్ ఉంటాయి. కాబట్టి వాటికి ఇబ్బంది విఘాతం కలిగినప్పుడు వీళ్ళు మెంటల్ డిజార్డర్స్ని పొందుతారు. మరి ఈ మెంటల్ డిజార్డర్కి మనం నిమ్మకాయ నెత్తికేసి అద్దినా కూడా వాడికి ఏమీ ప్రయోజనం ఉండదు. మానసిక రుగ్మత తగ్గాలి అంటే మెడిటేషన్ అన్నా చేయాలి, లేదా ఒక మార్గంలో అన్నా వెళ్ళాలి, మందులు తీసుకుంటూ ఒక పని చేయాలి. ఎందుకంటే ఆరోగ్యం అనేది బాగలేనప్పుడు మందు అనేది, అంటే దేహం అనేది ఉన్నప్పుడు అనారోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఈ భూమి మీద మందు ఉంది. ఆ మందు అంటే డాక్టర్ని కన్సల్టేట్ చేసి ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలో తీసుకుంటూ నీ ప్రయత్నంలో భాగంగా నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా నీకు మంచి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అంటే గురుగారు ఇప్పుడు ఇన్ని ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ సఫర్ అవుతూ ఉన్నారో వీరికి పరిహారం చేసుకుంటే దాని తర్వాత నుంచి వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందా, లేకపోతే లైఫ్ లాంగ్ వీళ్ళు ఇలా ఇబ్బంది పడాల్సిందే? లైఫ్ లాంగ్ ఉంటుందమ్మా. పరిహారం అనేది ఏంటి అదే చెప్తున్నాను. పరిహారం అంటే ఏదో పూజ చేసేసుకొని ఆ పూజ నుంచి మనం చేసేసాం కాబట్టి తగ్గలేదంటే అది అబద్ధము. మనం మానసిక రుగ్మత నుంచి బయటపడాలి అంటే మనం రిహాబిలిటీ సెంటర్కి వెళ్ళి మనం ఏ విధంగా మార్పు చెందుతామో అలాగే మన ఇంట్లో ఉండి మనల్ని మనం మార్పు చేసుకోవాలి. ఎందుకంటే ఈ మానసిక రుగ్మత ఉన్న వాళ్ళకి చాలా తెలివి ఎక్కువ ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయలేక రెండిటిని, రెండు ఆలోచనల్ని వీళ్ళు వాళ్ళల్లో వాళ్ళు సతమతం అవుతూ బయట ప్రపంచానికి అర్థం కారు. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది పిల్లలు మనం ఇలాంటి వాళ్ళు చంద్రరాహులు కలయిక ఉన్నటువంటి పిల్లలు కానీ, చంద్రుడికి రాహుకి సమదృష్టి ఉన్నటువంటి జాతకాల్లో చూసినటువంటి వాళ్ళు చాలామంది ఆటిజం పిల్లలు ఉంటారు. ఈ ఆటిజం అనేటువంటిది చాలామందికి ఏమిటంటే ఆ పిల్లలకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వాటిని సరిగ్గా మనం అర్థం చేసుకోక వీళ్ళు సరిగ్గా బిహేవ్ చేయట్లేదు కాబట్టి, మనలాగా బిహేవ్ చేయట్లేదు కాబట్టి నీలాగా ఎందుకు బిహేవ్ చేయాలి, వాడి నాలెడ్జ్కి తగ్గట్టు నువ్వు ఆలోచించు. అలా ఆలోచించరు తల్లిదండ్రులు. మిగతా పిల్లలతో కంపేర్ చేసి వీడికి ఒక ఆటిజం ఉంది అని చెప్పేసి ముందు వీళ్ళు డిసైడ్ అయిపోతారు. కాబట్టి ఇప్పుడు అలా అనుకుంటే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా అలాంటి పిల్లలే.
ఐన్స్టీన్ చాలా తెలివైనవాడు, అందరికంటే ఎక్కువగా ఆలోచించేవాడు. వాళ్ళ అమ్మ కూడా స్కూల్లోకి వెళ్తే మీ వాడు సరిగ్గా ఆలోచించట్లేదు, మిగతా పిల్లలతో వీడు సరిగ్గా ఉండట్లేదు, కాబట్టి వీడు చదువుకే పనికిరాడని తోసేస్తే వాళ్ళ అమ్మ ఇంట్లో కూర్చోబెట్టుకొని చదువు నేర్పించుకుంది, నా బిడ్డను అంటారని. మరి ప్రపంచానికి ఒక గొప్ప సైంటిస్ట్ అందించింది ఆ తల్లి. కాబట్టి మనందరం కూడా మనం ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో మనకు ఉన్నటువంటి ఉరుకులు పరుగుల ఈ ఉద్యోగాల్లో పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక క్లాస్ సెంటర్లో వేస్తున్నాం. క్లాస్ సెంటర్లో వేస్తే ఏమవుతుంది, వాళ్ళు బెదిరిస్తారు. పద్దాకల బిడ్డల్ని ఎవరు అమ్మలాగా, అమ్మ కూడా బెదిరిస్తుంది మాట వినకపోతే. వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, వాళ్ళు ఏదో కౌన్సిల్ ఇస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు అవన్నీ కాదండి. దయచేసి తల్లిదండ్రులు అలాంటి బిడ్డల్ని అంటే జాతకంలో మేము చూసి చెప్తాం, వీడికి ఇలాంటి సమస్య ఉంది, న్యూరో సిస్టంలో ప్రాబ్లం ఉంది, లేదా మానసికమైనటువంటి ఇబ్బంది ఉంది, కాబట్టి మీరే ఉండాలంటే మేము ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు. మీరు సంపాదించేదే వాడి కోసం, మీ సంపాదన దేనికి వాడు సరిగ్గా లేనప్పుడు? కాబట్టి ఇది ఆలోచించుకోకుండా తల్లిదండ్రులు ఎక్కడో మేము ఒక సెంటర్లో పడేసాం, వాడే మేము క్లాస్ ఇప్పిస్తున్నాం, మేము డబ్బులు కడుతున్నాం, దేనికి మీ డబ్బులు తగలేయటానికి? కాబట్టి అలాంటి కాకుండా ఇలాంటి చంద్రరాహుల కలయిక కానీ చంద్రకేతువుల కలయిక కానీ లేదా వాటి యొక్క సమదృష్టి కలిగి ఉన్నప్పుడు ఇలాంటి పిల్లలకి ఇలా జరుగుతుంది. పరిహారం అంటే నువ్వు ఎన్ని పూజలు చేసినా అది అవ్వదు. కాబట్టి పూజ అనేటువంటిది ఆ బిడ్డకి తెలిసేంత వరకు నువ్వు మందే ఇప్పించాలి. ఎందుకంటే తనను తాను మార్చుకోవటం కోసం పూజా విధానం అనేటువంటి దాన్ని మనం తీసుకొచ్చుకున్నాం మన యొక్క సంస్కృతిలో. ఎందుకంటే విశ్వమంతా వ్యాపించున్నటువంటి భగవంతుడికి నువ్వు ఎంత పెడితే ఏం ప్రయోజనం? కొండంత దేవుడికి కొండంత నైవేద్యం పెట్టలేం కదా. కాబట్టి అనంతమైనటువంటి విశ్వంలో విశ్వం అంతా భగవంతుడే అన్నప్పుడు విశ్వం అంతా నువ్వు అంత ప్రసాదం తెచ్చి పెట్టలేవు కదా, ఇంతే కదా పెడతావు. అట్లాగా మనం పిల్లల విషయంలో చాలా మనం చెప్పేదానికి చంద్రరాహుల యొక్క కలయిక వలన ఇలాంటి సమస్య వస్తుంది. అలాగే జాతకంలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా పరిహారం అనేటువంటిది చాలా సింపుల్గా మనం చేసుకునే విధంగానే మన పూర్వీకులు ఇచ్చారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, పుట్టక పాలు పోయమంటాం. పుట్టక పాలు పోయమనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రాహుకేతులు దోషం వలన పుట్టక పాలు పోయమన్నారు అనుకుంటారు. ఎందుకంటే అది సర్పం అని వీళ్ళు భావిస్తారు కాబట్టి, సర్పం పుట్టలో ఉంటుంది కాబట్టి వీళ్ళు పుట్టక పాలు పోయమని చెప్తారు. ఈ నాగుల చవితి రోజున మన వాళ్ళందరూ కూడా ఈ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు, ఈ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా పెళ్ళయి ఇంకా సంతానం కలిగినటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తారంటే ఈ నాగుల చవితి రోజున పుట్టనెతికి పాలు. ఎప్పుడూ లేని విధంగా వినాయక చవితి రోజునేమో ప్రతి ఆకును తీసుకొచ్చి, అంటే అది పనికొచ్చే ఆకు కూడా కాదు, అంటే అది మనం చెప్పేటువంటి దళాలలో ఉండేటువంటిది కూడా కాదనమాట. మనం పత్రి దళాలు ఉంటాయి కదా, వాటిల్లో చెప్పకూడనివి కూడా చెత్తంతా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటే వీళ్ళకి తెలియకుండా కొనుక్కుంటారు. అలాగే నాగుల చవితి రోజున ఎక్కడ చిన్న ఇది కనపడ్డా కూడా వెళ్ళి దాన్ని తవ్వేసి వీళ్ళు పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. నిజంగా పాము ఉంటే చచ్చిపోద్ది, వీళ్ళు పోసే అన్ని పాలకి చచ్చిపోతుంది. అదే ఒక అనాథ శరణాలయానికి బిడ్డలకి పాలు ఇవ్వండి. భగవంతుడు సర్వరూపాలలో ఉన్నప్పుడు ఎదుటి మనిషిలో లేడా? ఆ బిడ్డల ఆకలిలో లేడా? మట్టి పాలు చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు పుట్టక పాలు పోయమన్నారో వీళ్ళకి తెలియాలి ఫస్ట్. వీళ్ళకి అది తెలియదు, ఎందుకంటే మా వాళ్ళు చెప్పారు, మేము చేస్తున్నాం. దీన్ని మామూలుగా చదువుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళు అజ్ఞానంగా చూస్తున్నారు. కానీ అందులో ఏమి జ్ఞానం ఉండి పెద్దవాళ్ళు పోయమన్నారని వీళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా వివరించి చెప్పరు. వాళ్ళని ఎగతాళి చేసడం తప్ప ఇంకొకటి చేయరు వీళ్ళు. ఎందుకంటే పుట్టక పాలు పోయటం అనేది ఏంటంటే, పామున్న పుట్టలో పాలు పొయ్యరాదు, అది చచ్చిపోద్ది వీళ్ళు పోసే పాలకి. వీళ్ళు కూడా చెదలున్నటువంటి పుట్ట, అంటే పుట్టని చెదలు పుట్టను పెడుతుంది. ఆ చెదల గూళ్ళు అంటే కాలనీస్ లోపల ఉంటాయి. ఉన్నటువంటి కాలనీస్లో ఆ చెదలు గూడు తడిచేలాగా, అంటే ఒక చిన్న గ్లాసు పాలు మనం కాఫీ తాగే దాంట్లో ఒక 2-3 దాన్ని అందుకని 2-3 సార్లు అలా ఉంచుతారు అంతే అందులో పడేలాగా. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వర్షాకాల కాలంలో ఈ గూళ్ళలోకి పాలు వెళ్ళి ఫంగస్ ఏర్పడుతుంది. ఈ ఫంగస్ వలన మష్రూమ్స్ పుట్టుకొస్తాయి. ఈ మష్రూమ్స్ న్యాచురల్గా దొరికేటువంటివి మనం తినడం ద్వారా మనకు పెద్ద పేగుల్లో ఉండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడ్డాయి. ఎందుకంటే అది చాలా జిగురు ఉంటుంది వండితే, ఆ జిగురు వలన మనకి ఇబ్బంది తగ్గుతుంది. అందుకనే బచ్చల కూర కానీ జిగురుండేటువంటి ఏ కూరగాయ అయినా సరే నీ పొట్టకు మేలు చేస్తుంది, లోపల నీ గట్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది, ఆఖరి తాటి ముంజలతో సహా. ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చేటువంటి గొప్ప వరాలవి. అందువల్ల పుట్టక పాలు పోయమని చెప్పారు. ఈ పుట్టక పాలు పోయడం వల్ల అవి చూడటానికి కూడా శుక్రకణాలలాగే ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే అవి తినటం వల్ల సీజన్స్లో
మనకి డి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. జనరల్గా మనకున్నటువంటి సౌత్ ఏషియాలో ఉన్నటువంటి పీపుల్కి మనం ఎంత ఎండలో పనిచేసినా కూడా మనకున్న డిఎన్ఏలో డి విటమిన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇది సైంటిఫిక్లీ ప్రూఫ్. ఈ డి విటమిన్ బ్యాలెన్స్ చేయటం కోసం డాక్టర్ ఏం చెప్తాడు? మష్రూమ్ తినమని చెప్తాడు. ఏ మష్రూమ్ తినాలా? పెంచే మష్రూమ్స్లో అంత క్వాలిటీ ఉండదు. న్యాచురల్గా దొరికే మష్రూమ్స్లో ఆ జిగురు వస్తుంది. కానీ మీరు వండే ఇప్పుడు పెంచేటువంటి పుట్టగొడుగుల్లో మీకు జిగురు ఉండదు. కావాలంటే చూడండి. దానివల్ల ఏంటంటే పుట్టలన్నింటినీ తవ్వేసి రియల్ ఎస్టేట్లు వచ్చిన తర్వాత అసలు భూములే లేకుండా పోతున్నాయి. దానివల్ల పుట్టకు పాలు పోయమంటాం అర్థం ఏమిటంటే పుట్టని కాపాడమన్నారు. అంటే ఈ ప్రకృతిని కాపాడమన్నారు. ఈ కాపాడటం ఇప్పుడు ఒక పుట్టకు పూజ చేస్తున్నాం అనుకోండి, దాని జోలు ఎవరు వెళ్ళరు కదా, దాన్ని నాశనం చేయరు కదా. దానివల్ల నీకు విలువైనటువంటి మెడిసిన్ లాంటి నీకు మష్రూమ్స్ దొరుకుతున్నాయి కదా. దీన్ని తినటం వల్ల నీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది కదా. సంతానోత్పత్తికి కావాల్సిన శుక్రకణాల క్వాలిటీ పెరుగుతుంది దానివల్ల. అంటే ఇప్పుడు పుట్టలో పాలు పోయటం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉంటుంది తప్ప వాళ్ళు ఏదో వాళ్ళ దోష నివారణ అయిపోతుంది అనుకోవడానికి లేదు. దీని వెనకాల ఇంత గొప్ప సైన్స్ ఉంది. పూజ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే అది నీ మానసిక సంతోషం, నీకున్నటువంటి ఆనందం. నువ్వు ఇంట్లో ఉదయాన్నే లేవగానే నేను దేవుడికి దీపం పెట్టుకుంది నాకు ప్రశాంతత ఉండదు. ఎస్, అది నీ అలవాటు కాబట్టి నువ్వు ప్రశాంతంగా పెట్టుకోవడానికి పెట్టుకో, తప్పేం లేదు. అలాగే మంత్రం వల్ల ఉపయోగం లేదా? ఉపయోగం ఉంది. శబ్దం ద్వారా, శబ్దంతో ఒక మంత్రాన్ని లయబద్ధంగా చదివితే ఆ శబ్ద తరంగాల వలన నీకు మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఒక మంచి సువాసన ద్వారా నీ మనసు కంట్రోల్లో ఉంటుంది, నీ మనసు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది, నీ మనసు హాయిగా ఉంటుంది. ఒక నిమ్మకాయ వాసన చూసామనుకోండి, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది కదా. కాబట్టి ఈ విధంగా ప్రతిదీ కూడా నిన్ను కాపాడటం కోసం చేసేటువంటిదే. మనం ప్రకృతిలో చేసేటువంటి పూజ అనేటువంటిది వినాయక చవితి కావచ్చు, నాగుల చవితి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి పూజలన్నీ కూడా ఈ ప్రకృతిని కాపాడటం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగం. కాబట్టి మన పూర్వీకులు ఏం చేశారంటే వీళ్ళు ఇలా చెప్తే దాన్ని నాశనం చేస్తారు కాబట్టి అలా కాకుండా మనం ఈ పూజలు అనేటువంటిది ఈ విధంగా చేయటం ద్వారా ఆ పుట్టని ఎవరు దాన్ని తాకరు. ఇప్పుడు ఆ విలువలు తెలియదు కాబట్టి రియల్ ఎస్టేట్ వలన ఇప్పుడు అందరూ పొలాలన్నింటినీ దున్నేసి పుట్టలు గిట్టలు కొట్టేసి ఆఖరి శ్మశానాలతో సహా దున్నేసి అందరు రియల్ ఎస్టేట్ వేసుకొని అమ్ముకుంటున్నారు. దీనివల్ల ప్రకృతి సమతుల్యం ఎక్కడుంటుంది? అలాగే మనం ఇప్పుడు అందరం రైస్ తింటున్నాం. ఈ రైస్లో ఒక ఏమంటామంటే రాబోయేటువంటి ఒక 20 సంవత్సరాల్లో ఈ మనం రైస్ తినే వాళ్ళలో దాదాపుగా అందరు క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. కారణం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం తినాల్సినటువంటి దాంట్లో ఫైబర్ అంతా తీసేసి మనం పాలిష్డ్గా తెల్లడిది తింటాం. దానివల్ల షుగర్ పెరుగుతుంది తప్ప నీకు ఫైబర్ దొరకదు. కాబట్టి ఫైబర్ ఫుడ్ అనేటువంటిది తీసుకోవటం కోసం ఈ ఫైబర్తో పాటుగా ఈ పుట్టగొడుగుల్లో ఉండేటువంటి అద్భుతమైన డి విటమిన్ వల్ల సంతాన దోషం తగ్గుతుంది. మీరు కావాలంటే ప్రాక్టికల్గా మీరు ట్రై చేసి చూడండి. దీనివల్లే పుట్టక పాల్పోయమన్నారు. రాహుకేతువులు దోషాలు అనేటువంటి వాటిని పోగొట్టడం కోసం మన వాళ్ళు చేసినటువంటి గొప్ప ప్రక్రియ అది. ఓకే గురువుగారు, చాలా చక్కగా ఈ రాహుకేతువులలో జరిగే యోగాలేంటి అండ్ అలాగే ప్రజలకున్న అపోహలేంటి వాటి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ. నమస్తే.